మీ తాతయ్య గారు వచ్చి లెజెండరీ రైటర్ అండ్ మంచి యాక్టర్ కూడా. సో మీరు యాక్టర్ అవుతారని, హీరో అవుతానని ఆయనకు చెప్పినప్పుడు ఆయన చెప్పిన విశేషాలు ఏంటి, ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు యాజ్ యాక్టర్ గా అండ్ రైటర్ గా కూడా? సార్ నాకు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది నీకు దేవుడిచ్చిన వరం, దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయని చెప్పారండి. అంతే చెప్పారు. ఆయన ఫ్రేమ్ లో ఉన్న ప్రతిసారి ఆయన నాకు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నానండి. ఎలా చేయాలి, ఏం చేయాలనేది నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి, దేవుడిచ్చిన వరం, అందరిని మెప్పించాలి అనేది చెప్పారు. ఓకే సుదర్శన్ సార్, హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కంగ్రాచులేషన్స్. టైటిల్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా బాగుంది. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ వెయిట్ ఏంటి అనేటువంటి దాన్ని మీ ట్రైలర్ అండ్ టీజర్ రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమవుతుంది టు ద డైరెక్టర్. సార్ ఇప్పుడు ఈ దీని మీద మీరు ఎవరికి కౌంటర్ చేస్తున్నారు? ఎవరిని, మీడియాని కౌంటర్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ అనుకుంటే వ్యవస్థ వర్సెస్ మీడియానా? కాదండి. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు సే? నేను పర్సన్ అండి, వ్యవస్థను కాదు. ఒక పర్సన్ అంటే మన దగ్గర లేని ఒక పర్సన్ గురించి కానీ, మనకు సగం సగం నాలెడ్జ్ తో తెలిసిన నాలెడ్జ్ తో కానీ తెలియని మాట, అలాంటి దాని వల్ల సఫర్ అవుతున్న పెద్ద పెద్ద వాళ్ళు నార్మల్ నేను పర్సన్ నే తీసుకున్నానండి, వ్యవస్థను తీసుకోలే. ఆ వ్యవస్థల్లోంచి పర్సన్స్ తీసుకున్నా నేను. అలానే మీడియాకి కానీ వేరే ఏ వ్యవస్థకి సంబంధం లేదండి. ఇది చూసిన తర్వాత సెలబ్రిటీ అనే టైటిల్ పెట్టిన తర్వాత ఇంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ ని మీరు అక్కడ పెట్టిన తర్వాత ఇది ఏ సెలబ్రిటీకైనా అట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉందా? ఏ పర్టికులర్ సెలబ్రిటీ అయినా ఎస్ ఆయన గురించి చేశారనేటువంటి అవకాశం ఉందా? అయితే మన సినిమా చూస్తున్నప్పుడు ఎండ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనకి చాలా మంది కనిపిస్తారండి. మనకు తెలిసిన వాళ్ళు కానీ రకరకాల మనకి చాలా ఇన్సిడెంట్స్, అరే ఇలా జరిగింది కదా, అరే నా ఫ్రెండ్కి జరిగింది, నాకే జరిగింది, లేదా స్టార్స్ కి అలా జరిగింది కదా, ఆ కప్పులు విడిపోయారు కదా, ఆ పెద్ద ఆయన బాధపడ్డాడు కదా, ఇట్లా రకరకాలన్నీ మనకి తగులుతాయండి. ఎందుకంటే జనరల్ గా జరిగే కంటెంట్ ని తీసుకున్నానండి. ఎవరో కొన్ని యూట్యూబ్ చిన్న చిన్న ఛానల్స్ చిల్లర ఏరుకోవడానికో, లేకపోతే మన పక్కన లేకుండా మనం అయిపోవడానికో ప్రజెంట్ టెక్నాలజీని వాడుకుని, బట్ నోటి మాట ద్వారా ఎప్పటి నుంచో ఉందండి. ఆ నోటి మాట ద్వారా జరిగే దాని నుంచి ప్రజెంట్ ట్రెండ్ వరకు జరిగే ఆ మాధ్యమాలను వాడుకుని ఏ రకంగా సఫర్ అవుతున్నారు. నేను సఫరర్స్ గురించి మాట్లాడుతున్నానండి. బట్ సెలబ్రిటీ ఎవరైనా నా దృష్టిలో సెలబ్రిటీ అవ్వడానికి ప్రయత్నం చేసేవాడే రాంగ్ అని నేను ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సెలబ్రిటీ దీని ద్వారా ఈ వీటి వల్ల సఫర్ అవుతున్నారు. అవునండి. మొన్న కూడా ఒక చిన్న పిల్ల మీద చాలా వికృతమైనటువంటి తండ్రి కూతుర్ల అనుబంధం మీద ఒక వికృతమైనటువంటి ఇది చేసినటువంటి ఇది మన సమాజం ఉలిక్కి పడింది. అవునండి. అట్లాంటివి చాలా జరుగుతున్నాయి, చాలా మంది మీద జరుగుతున్నాయి. అలాంటి ఒక ఐడెంటిఫైడ్ సిచ్యువేషన్ ఏదైనా తీసుకున్నారా, సీన్ సంఘటన ఏదైనా తీసుకున్నారా, లేకపోతే ఇన్ జనరల్ గా చేశారు? పర్టికులర్ గా ఈ సీన్ ఈ వీళ్ళు ఇది అనేటువంటిది ఒక ఐడెంటిఫై వస్తుందా? సినిమాలో మనకు కథకు ఒక సీన్ అయితే తీసుకున్నానండి, ఏ రకంగా సఫర్ అవుతున్నారని. బట్ చాలా మందిని రిప్రజెంట్ చేశాను. అంటే ఒక సాధారణ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఏ రకమైన రూమర్ తో సఫర్ అవుతుంటది, ఒక లైఫ్ లో ఎదుగుదాం అనుకునే ఆడికి చిన్న ఒక నోటి మాట వల్ల వాడి అవకాశం ఎట్లా పోతుంది, ఇట్లా ఒక సెలబ్రిటీకి ఎవరో వేసిన ఒక రూమర్ మచ్చ వల్ల ఆ సెలబ్రిటీ ఎట్లా డిఫేమ్ అయిపోతారు, అంటే సమాధానం అందరికి చెప్పాల్సిన పరిస్థితి, బట్ చెప్పలేరు. ఫ్యామిలీని రోడ్ మీద ఎవరు తీసుకోవాలనుకోరు, ప్రతి లైఫ్ లో ఉంటది. సో ఏదో రకంగా టీజ్ చేసే వాళ్ళందరినీ మాత్రం నేను చెప్పాలనుకున్నా సార్. వ్యక్తుల్ని టార్గెట్ చేశాను కానీ వ్యవస్థను చేయలేదండి. ఒకసారి సార్ క్యారీయింగ్ ద లెగసీ ఆఫ్ పరుచూరి బ్రదర్స్ అనేటువంటిది దాన్ని చెప్పారు. మన వాళ్ళ సీజన్ ఇది, మన వాళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఆ లెగసీని క్యారీ చేయటం అనేటువంటిది అంటే వాళ్ళ రైటర్స్ గా, యాక్టర్స్ గా కూడాను దే ఆర్ టాప్. వాళ్ళు చేసిన సెన్సేషన్ మనకు తెలుసు. వాట్ ఈస్ ద కేర్ యూ హ్యావ్ టేకెన్ అండ్ వాట్ ఈస్ యువర్ అజంప్షన్? అసలు ఆ లెగసీని క్యారీ చేయాలంటే హౌ హెవీ యు ఆర్ ఫీలింగ్? సార్ అది నిజంగా బాధ్యతే సార్. కానీ నేను ఎంచుకున్న ఇదేంటంటే మంచి కథలు ఎంచుకోవాలి, కథకి ప్రాధాన్యత ఉన్న సినిమా. హీరోయిజం హీరోగా చేయాలనేది నా గోల్ కాదండి. కథకి సంబంధించిన సినిమాలు చేయాలనేది ప్రభు గారు చేయాలనేది నా కోరిక సార్. అది డైరెక్ట్ గా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఒక యూట్యూబర్ వైజాగ్ అమ్మాయి చెప్పారు విచిత్రంగా రేప్ చేశారు, అటువంటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా తీసుకున్నారా సినిమాలో? ఎందుకంటే మీడియాలో వచ్చే కొన్ని ఉంటాయి, రాని కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఒక్కొక్క నుంచే చూపించినట్టున్నారు.
అవునండి. అయితే అది రియల్ ఇన్సిడెంట్ కాదండి. కానీ ఇన్‌స్పైర్ అయ్యానండి. చాలా ఇన్సిడెంట్‌లు ఇన్‌స్పైర్ అయ్యాను. అంటే ఇది కథలో లీక్ అయిపోతుందని చెప్పలేను గానండి. ఒక కొత్త పద్ధతిలో రేప్ చేశాడనేది అవుద్ది గదండీ. అది ఆ కొత్త పద్ధతి ఏంటనేది సినిమాలో చూడాలండి. ఈ రేప్ అనే దానికంటే కూడా ఫిజికల్‌గా జరిగే రేప్ కంటే కూడా సొసైటీలో జరిగే రేప్ ఎక్కువుందండి. అంటే ఆ రేప్ జరిగింది ఆ సంఘటన అనేది ఒక ఇన్సిడెంట్. అది అతని యొక్క క్రూరత్వం వల్ల జరుగుతది. కానీ సొసైటీ కూడా ఆ అమ్మాయిని మళ్ళీ ఇంకోసారి రేప్ చేస్తున్నారండి. దాన్ని నేను సఫర్ అయ్యాను. సొల్యూషన్ ఏమైనా ఇస్తారా మీరు? ఆ సొల్యూషన్ సినిమాలో ఉందండి. అంటే అది సినిమాటిక్ సొల్యూషన్ లైక్ అపరిచితుడు టైప్. అపరిచితుడు కూడా చిన్న చిన్న సంఘటనల నుంచి ఎవరు పట్టించుకోవట్లేదని రియాక్ట్ అయ్యారు. నా దాంట్లో కూడా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న రూమర్స్ వల్ల సఫర్ అయిన పర్సన్స్. ఇదేనండి సొల్యూషన్. అయితే సినిమాలో ఇచ్చాను, బయట జరగాలని కోరుకుంటున్నానండి. సుదర్శన్ గారు సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సినిమాలో మీడియా పర్సన్ గా చేస్తున్నట్టున్నారు? కెమెరామెన్ రిపోర్టర్? నేను యూట్యూబర్ సార్. ఎట్లా ఉంది సార్ యూట్యూబ్? అంత బ్యాక్గ్రౌండ్ లేదండి దానికి. నేను మొత్తం యూట్యూబర్ ని అప్పుడే కొంచెం పాపులర్ అవుతున్న యూట్యూబర్ ని వాడు ఒక ఇన్సిడెంట్ లో పడతాడు, తర్వాత ఎలా దాని నుంచి బయటకు వచ్చాడు. మీరు న్యూస్ వైరల్ చేస్తారా దీంట్లో? నా న్యూస్ వైరల్ అవుతుందండి. సుదర్శన్ గారికి మేడం. సో అంటే ఇందాక రవిబాబు గారు మాట్లాడుతూ కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా ఫస్ట్ మూవీకే మా అందరికి కూడా పోటీగా చేశాడు, ఫస్ట్ సింగిల్ టేక్ లోనే చేసేసాడు ఇట్లా అన్నారు. సో ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి మీ అందరికి తెలుసు కదండి, రఘుబాబు పరిషత్ ఉంది. సో నేను నాటకాలు చేసి వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అలా చేయగలిగానండి. సో అంటే కొన్నాళ్ల క్రిందట వాళ్ళ సన్ ని హీరోగా చేయాలని అనుకోని కారణాల వల్ల ఆయన చనిపోవడం, మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మీరు వస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది నిజంగా బాధ్యత. కళను తీరుస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు ఎట్లా? అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. అంటే ఆయనకు కూడా తెలియదు నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నానని. కాకపోతే ఒకరోజు ఎక్స్ప్రెస్ చేశాను. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్టులు పెట్టారు నాకు. మామూలుగా ఇక్కడ చెప్తే బాగోవు, జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి వచ్చాను. తర్వాత ఒకరోజు ఎక్స్ప్రెస్ చేయగానే ఇలా ఆఫర్ వచ్చిందండి, కథ బాగుంది, మీరు కూడా వినండి అంటే సరే అని విన్నాను. విన్న తర్వాత సరే నీ ఎంతూజియాజం ని ఇవన్నీ మేము కాదనకూడదు, నిన్నే వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు కదా, ఈ సినిమా చెయ్యి, బాగా చెయ్యి అని చెప్పారు. అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తూ జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారా మీరు? అంటే అది మా తాతగారు పరీక్షలాగా పెట్టారండి. అంటే వీడు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉండగలడు, వాళ్ళు బూతులు తిడతారు, కొన్ని సినిమాలు ఉన్నాయి చెప్తే ఇప్పుడు చూస్తారేమో, బాగోదు. ఏం ఫేస్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ గా? అంటే బూతులు ఉంటాయండి, అవి చెప్తే బాగోవు. చెప్పాలి అంటే వాళ్ళ జీవితాలు చూసారా దగ్గర? అంటే టిఫిన్ పెడతారు, మనం వెళ్ళి అడిగితే ఇప్పుడేగా తిన్నావు ఏంటి అది అంటుంటారు. అంటే అప్పుడు ఏం చెప్పాలి, కానీ ఇది ఇలా ఉంటాయి కష్టాలని తెలుసుకున్నాను మొత్తం. అదండి. సో అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కష్టాలు చూసారు కదా. అయితే నెపో కిడ్స్ గురించి చాలా వరకు బాలీవుడ్ నుంచి మన వరకు వస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ మీరు నెపో కిడ్డే అవుతారు. సో ఎట్లా అనుకుంటున్నారు? అంటే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి బిజినెస్ ఇస్తారు, బట్ మూవీ ఇండస్ట్రీ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం నెపో కిడ్స్ అనేది ఒక రూమర్ వేస్తారు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మేడం, ఇప్పుడు ఉన్న స్టార్స్ అందరూ వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాకే అక్కడ ఉన్నారండి. ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసు. సో నేను నన్ను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన టాపిక్ కాదు. తర్వాత మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను, మంచి కథ ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను. చేసిన తర్వాత నిజంగా ఆ బ్రాండ్ ఉంటుందా లేదా అనేది తర్వాత మాట్లాడు. సో డైరెక్టర్ గారు అంటే మిస్టర్ సెలబ్రిటీ ఆ టైటిల్లో నేమ్స్ విషయానికి వస్తే గనక ఎన్టీఆర్ గారిని అంత పెద్ద మహానుభావుని ఎక్కడో లాస్ట్ లో పెట్టారు. ఏంటి ఆ నేమ్స్ సెలెక్షన్ ఎట్లా జరిగింది? ఆర్డర్ నేనైతే నేమ్స్ అన్ని లిస్ట్ ఇచ్చానండి డిజైనర్ గారికి. అక్కడ ఫ్రేమింగ్ సెట్ అవడానికి, లోగో దానికి సెట్ అవడం కోసం ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ లో పేర్లు అటు ఇటు వచ్చాయి, కానీ ఉద్దేశంతో పెట్టింది కాదండి. అంటే ఆ సెలబ్రిటీ అనే పేర్లో ఫిట్ అవ్వాలి కదండి, దానికోసమని అట్లా చేయడం జరిగింది. సుదర్శన్ సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీరు హీరో అవుతానని చెప్పినప్పుడు, అలాగే ఈ కథ స్క్రిప్ట్ ఆల్రెడీ దర్శకుడు తీసుకొచ్చి తాతయ్య గారికి ఇచ్చారు. సో అప్పుడు ఆయన చెప్పిన సజెషన్స్ ఏంటి, మీరు చేసిన మార్పులు చేర్పులు ఏంటి? ఫస్ట్ నేను తాతగారు చెప్పినప్పుడు అండి ఆల్ ది బెస్ట్ అన్నారండి. తర్వాత ఈయన వచ్చి చెప్పినప్పుడు కథ బాగుంది, కొన్ని మార్పులు మనం ఇద్దరం కూర్చుందాం అనుకున్నారు.
ఆయన చిన్న చిన్న మార్పులు చేశారు. తర్వాత సినిమా నిజంగానే అతను వేసుకున్న స్క్రీన్ ప్లే బాగుందని అప్రిషియేట్ చేశారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ లో కొన్ని కొన్ని చేంజెస్ చేశారు, అంతే సార్. అంటే తాతగారు కూడా బిగ్ సెలబ్రిటీ, సో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇందాక మన సాయి మాధవ్ గారు చెప్పినట్టుగా. సో ఆయన లైఫ్ లో నేను కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను అనే సంఘటనలు ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా? ఆయన ప్రాబ్లమ్స్ గురించి చెప్పలేదండి, కానీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ముందుగా రామారావు గారిని ఎలా కలిసారు, తర్వాత చిరంజీవి గారిని ఎలా కలిసారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, అలా అవి షేర్ చేసుకున్నారండి. రఘుబాబు గారు, నిజంగా ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత సమాజంలో ఏం జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు అనిపించింది. సో మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఇవన్నీ ఉన్నప్పుడు మీకు మీ అక్క చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ చేసినప్పుడు కానీ మీకు ఏమనిపించింది? ఇప్పుడు బయట జరుగుతున్న సంఘటనల గురించి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా సంబంధించి అలాంటి ఇన్సిడెంట్స్ పుటప్ చేశారు, 100% దాన్ని జస్టిఫై చేశారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది డెఫినెట్గా ప్రేక్షకులు కూడా సాటిస్ఫై అవుతారని నా ఫీలింగ్. నేను చేసిన క్యారెక్టర్ కూడా ఒక కామెడీతో కూడుకున్న క్యారెక్టర్ అయినా కానీ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంతో కూడా ఈ క్యారెక్టర్స్ అన్నిటితో కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి దగ్గరలో బాగా కనెక్ట్ అయ్యి రీచ్ అయిన క్యారెక్టర్. సో డెఫినెట్గా జస్టిఫికేషన్ ఉందని నా ఫీలింగ్. 100% సాటిస్ఫై అవుతారు. రఘుబాబు గారు, సార్ ఇప్పుడు మీరు ఇందా చెప్పారు వాళ్ళ నాన్నగారితోటి మీ నాన్నగారితోటి వర్క్ చేశారు పరచూరి బ్రదర్స్, మీతోటి మీకు రాశారు. ఒక 2 జనరేషన్స్ మీరు చూశారు. మీరు ఈ రోజున ఒక సెలబ్రిటీ యాక్టర్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఒక కొత్త అతను మళ్ళీ ఆ జనరేషన్ నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ గానే అనిపించాడా, లేకపోతే ద బాయ్ హ్యాస్ టాలెంట్ ఆఫ్ హిజ్ ఓన్ అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఎంతవరకు ఆ భారం అతని మీద ఉంది, దాన్ని అతను ఎలా క్యారీ చేశాడని మీరు అనుకుంటున్నారు? సరే, ఎవరైనా సరే ఇప్పుడు సినిమాకి సంబంధించిన హీరోస్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళ కొడుకులను కానీ మనవాళ్ళని కానీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది ఒక్క ఫస్ట్ సినిమాకి మాత్రమే పరిమితం. 100% ఆ స్కిల్, టాలెంట్, ఎఫిషియన్సీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ సినిమా సక్సెస్ అవుద్దు, ఫెలప్ అవద్దు అది పక్కన పెడితే, అతను నిజంగా టాలెంటెడా కాదనేది ప్రూవ్ అవుతుంది ఆన్ స్క్రీన్. అది అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి తెలుస్తుంది ఆటోమేటిక్ గా. ప్రేక్షకులు కూడా డెఫినెట్ గా గమనిస్తారు తన టాలెంట్. ఇది 100% ఆయన ద్వారా ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ వచ్చిన హీరో అయినా కానీ, ఇందాక అన్నట్లు ఆయనకి మంచి మెమరీ పవర్ ఉంది, డైలాగ్ పవర్, అలాగే టాలెంట్ ఆఫ్ యాక్టింగ్, డాన్సింగ్ కానీ, ఫైట్ కానీ అన్ని దగ్గరగా చూసాం కాబట్టి డెఫినెట్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేస్తారని మంచి నమ్మకం ఉంది. అలాగే డెఫినెట్ గా మంచి హీరో అవుతాడని భవిష్యత్తులో. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ ఫర్ యూ. గాంధీ పరచూర్ బ్రదర్స్ పేరు లేదేంటి? అబ్బా, నేను అదే అడగబోతుంది. అదే ఇంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఉంది సార్, ఎండ్ కార్డ్ లో ఉంది. అంటే ఈ మాకు మాటలు అన్ని చాలా మటుకు పెద్ద మంచి మంచి ఏమండి అట్లా కాదండి, మా టెక్నికల్ గా చిన్న ప్రాబ్లం అయ్యి పెట్టలేకపోయాం. హీరో గారు భయం ఉంటది కదండి కొత్త వాళ్ళు. హీరో గారు, హలో సార్, ఇక్కడ సార్ చెప్పండి సార్. మీ ఫాదర్ కూడా హీరోగా ట్రై చేశారు కదా? చేశారు. ఆయనకి ఆయన గురించి అడుగుతున్నారా? అదే చెప్పండి సార్. నాకు తెలిసి 2-3 సినిమాలు చేశారు ఆయన. అవునండి. అప్పుడు గ్రాండ్ లాంచ్ కూడా చేశారు ఫస్ట్ సినిమా, బాగా గుర్తున్నంత. అవునండి. అదే, బట్ ఆయన కంటిన్యూ చేయలేకపోయారు. అవునండి. సో ఆయన మీరు హీరో అవుతున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, ఎందుకు ఈ ఫీల్డ్ వద్దు, ఎందుకు నేను సక్సెస్ అవ్వలేకపోయినా కానీ, లేకపోతే వెళ్ళు బాగుంటుంది, నేను చేయలేదు నువ్వు చెయ్యను కానీ ఏం చెప్పారు? నాకు అలా ఏం చెప్పలేదండి. ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందండి, నన్ను ప్రోత్సహించాలి. నా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేవారు బాగా. ఆయనకి పెద్దగా యాక్టింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయన చేశారు కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. నువ్వు బాగా చేయరా అంటే, ఇంకా ఉంది కదండి తర్వాత కూడా చేయొచ్చేమో, నువ్వు బాగా చేయరా అని నేను ఆయన దగ్గర పర్సనల్ గా కొన్ని నేర్చుకునేవి ఉన్నాయండి. యాక్టింగ్ పరంగా కానీ, స్క్రిప్ట్ సెలెక్షన్ పరంగా కానీ ఆ టిప్స్ మాత్రమే చెప్పారండి.
గాంధీ, సార్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్, చాలా ప్రామినెంట్ రోల్ పో చేసింది కదా వరలక్ష్మి శరత్ కుమార్. అయితే మిగతా కాస్టింగ్ వెయిట్ ఎలా ఇట్ ఈస్ సపోర్టింగ్ ద ఫిల్మ్, పర్టికులర్లీ వరలక్ష్మి శరత్ కుమార్? ఈ కథ మొత్తం మన హీరో గారు రఘుబాబు గారు అండ్ హీరోయిన్ ఒక అమ్మాయి మీద ట్రావెల్ అవుతా ఉంటదండి. బట్ ఈ కథని టర్న్ చేసే ఒక సఫర్ అయిన, అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీ సఫరింగ్ గా ఉంది కదండి, ఆ సెలబ్రిటీ సఫర్ అయిన ఒక పర్సన్ గా మనం వరలక్ష్మి గారిని చూస్తాము. అది ఎట్లా అనేది రివీల్ చేస్తే నాకు స్క్రీన్ ప్లే ఆర్డర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఒక సఫర్ అయిన పర్సన్ గా మనం చూపిస్తామండి. సుదర్శన్ గారు, హాయ్ సుదర్శన్ గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. మీ బర్త్డే రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా పరిచయం అవుతున్న సినిమా మొదటి సినిమా. సో ఈ మొదటి సినిమాలోనే 2 క్యారెక్టర్లు చేసినట్టు అనిపిస్తుంది, డ్యూయల్ రోల్. ఆ మాస్క్ మ్యాన్ క్యారెక్టర్ గురించి చెప్తారు? కాదు, మీకు అనిపించడానికి అనిపిస్తుంది లేదండి, ఆ క్యారెక్టర్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. కాదండి, అందరూ సర్ప్రైజ్ అవుతారండి. నేనా కాదా అనేది వేరే విషయం. ఇక ఏం చెప్పినా దాని గురించి బాగా డైరెక్టర్ గారు ఆ సీన్ ఇప్పటికి నేను 3 సార్లు చూసానండి. అది ఎప్పుడు చూసినా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అందరూ అలా ఎగ్జైట్ అవుతారని నా నమ్మకం. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు స్వేచ్ఛ నేరం అనే 2 పాయింట్లు తెలిసి చెప్పడం, తెలియని చెప్పడం అనేది ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తుంది మీడియాలోనే. అంటే మీడియా రాంగ్ గా రైటా అనేది పక్కన పెడితే ఎక్కువ మంది ప్రజలకి చెప్పేది, అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటే బయట చెప్పేది నేరం అన్న 2-3కే తెలుస్తుంది, కానీ మీడియా ద్వారా లక్షల మందికి తెలుస్తుంది. సో ఇలాంటి టాపిక్ ని మీరు తీసుకునేటప్పుడు ఏ మాత్రం చిన్న లైన్ చేంజ్ అయినా మీకు నెగిటివ్ వెళ్ళిపోతుంది. అవునండి. సో ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుని ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ లైన్ దాటకుండా చేద్దాం అనిపించిందా? ఎలా? లేదండి, నేను ఒక లైన్ లోనే ఉన్నానండి. అందుకే మీకు స్టార్టింగ్ లో కూడా మనం రామాయణ కాలంలో ఎత్తుకున్నామండి. సో అప్పుడు మీడియా అలాంటిది ఏం లేదు, కానీ సఫర్ అయింది మాత్రం గట్టిగానే అయింది. ఇప్పుడు మీడియా వాళ్ళకి తెలిసేవనేవి నేను చాలా తక్కువనే అనుకుంటున్నానండి. మనం మా పక్క వ్యక్తులని తెలుసుకునేవి చాలా ఉన్నాయి. అవి మీడియా దాకా వచ్చేంత అంత పెద్ద సర్కిల్ కూడా కాదు. అంటే వాళ్ళకి రీచ్ అయితే మీడియా వాళ్ళు చెప్తారు, కానీ చెప్పుకోలేరు చాలా మంది. పక్క ఇంట్లో కూడా చిన్న గాసిప్స్ వల్ల విడిపోతున్నారండి. అవి ఇంకా మీడియా దగ్గర అలాంటివి ఎక్కువ ఉన్నాయి. పెద్ద నేను చిన్న గాసిప్స్ గురించి మాట్లాడుతున్నానండి. పెద్దవి కూడా ఉన్నాయండి, కానీ చిన్న అనేవి రీచ్ అవ్వవు, కానీ బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను మెయిన్ దాన్ని తీసుకున్నానండి ఈ సినిమాలో. అట్లా అంటే మీ హీరో సుదర్శన్ గారు ఫస్ట్ ఎలా చేశారు? మీ క్యారెక్టర్ మీరు అనుకున్న డిజైన్ చేసిన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్, ఎంతవరకు పర్ఫెక్ట్ అండి. ఆయన ఒక్కసారి ఆయన కథ చెప్పినప్పుడే ఆయనకి అంటే పెద్ద సినిమాలకి రైటర్ గా ఆయన చేస్తున్నప్పుడు అక్కడే ఉండి అక్షరాలు దిద్దుకున్న ఆయనండి. కథని జడ్జ్ చేయడంలో చాలా ఫాస్ట్ గా నిర్ణయం తీసుకుంటారండి. అలాగే కథని ఆయన జడ్జ్ చేసి తీసుకున్నప్పుడు కూడా చిన్న ఉన్నప్పుడు మాట్లాడారు. అండ్ సెట్ లో కూడా అండి, నేను ఇందాక కూడా చెప్పాను, అందరికంటే ముందు వచ్చి అందరికి వచ్చిన వెంటనే అందరినీ పలకరిస్తారండి. అది లైట్ ఆఫీసర్ అనండి, ఎవరవనాయండి, పలకరించి అప్పుడు ఈయన బ్రేక్ఫాస్ట్ కి వెళ్తారు. ఇంకోటి కూడా చెప్పాలండి, ఈయన మేము చాలా ఇబ్బంది పెట్టాం. మనాలిలో ఒక సాంగ్ చేసామండి, రిలీజ్ ఉంది. ఆ సాంగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ క్రూ గానీ ఇదంతా కూడా తెలిసిందే కదా, మైనస్ టెంపరేచర్ లో. ఈయన అందరితో పాటు సాధారణంగా మాలాగే అంటే చెప్పకూడదు, మాతో పాటు ట్రైన్ లో వచ్చారు. అక్కడ అందరు ఇబ్బంది పడ్డారు. ఆ చలికి తట్టుకోలేక చాలా మంది మా టీమ్ లో కొంచెం ఆల్కహాల్ అంటే తీసుకున్నారు. కానీ మా హీరో గారు శాకాహారండి, అండ్ మాంసం ముట్టరు, అండ్ ఆల్కహాల్ తాగరు. అంటే ఇవన్నీ అడిగారు కాబట్టి చెప్తున్నా, మామూలుగా ఆయనలే ఏదో ప్రైజ్ చేయాలని కాదు. అండ్ సెట్ లో కూడా మేము ఏదైనా చెప్పినప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా వచ్చిన 1-2 మా కోరైటర్ మా మహేష్ గారి దగ్గర అందరూ తీసుకుని చాలా బాగా చేశారండి. అంటే ఇది ఏదో అందరు హీరోల్ని పోగొడుతున్నట్టు కాదు, ఇది నిజం, వాస్తవం. చాలా సపోర్ట్. ఎక్కడ కూడా మేము పెద్ద ఫ్యామిలీ అనేది సెట్ లో ఎవరు లేదు. మా టీం సెట్ లో 70 మంది ఉంటారు. ఎవరిని అడిగిన ఇదే చెప్తారు. సుదర్శన్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. సార్ అంటే మీరు మీ ఫ్యామిలీ రైటర్స్, పరిచయ బ్రదర్స్ అంటే టాప్ రైటర్స్. సో చిన్నప్పటి నుంచి మీరు చూసుంటారు, మీ దగ్గర కథల్లో డిస్కషన్స్ లో కూడా ఉండుంటారు. సో మీకు నటన మీదకి ఇప్పుడు వచ్చింది. సో మీకు ఇన్బిల్ట్ రైటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఫ్యూచర్ లో ఓన్లీ నటన మీద కొనసాగిస్తారా, లేదంటే అవి కూడా అటు సైడ్ కూడా వెళ్తారా? ఫ్యూచర్ గురించి ఇప్పుడు చెప్పలేము సార్. ప్రస్తుతం అయితే యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు మిస్టర్ సెలబ్రిటీ టీమ్. సో రఘుబాబు గారు, నా క్వశ్చన్ మీకు,
సార్ ఈ కేసు టేకప్ చేస్తే మనం మీడియాలో పోల్స్ అవుతాం సార్ అన్నారు కదా, సో ఎందుకు సార్ అంత క్రూషియల్ గా ఉంటుందా, క్రిటికల్ గా ఉంటుందా కేసు? అదే ఇందాక మనం అనుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చేశారన్నారు కదా, సో దాని మీద అంటే ఒక కేసు డీల్ చేసేటప్పుడు అప్పర్ హైయర్ అథారిటీ ఆఫీసర్ తో మాట్లాడేటప్పుడు చేసింది అనమాట. దాని తర్వాత సాల్వ్ చేసే పద్ధతి చాలా బాగుంటది. సో అది జస్ట్ ఒక హైప్ కోసం అది ఆ డైలాగ్ పెట్టడం జరిగింది అనమాట. అంటే మేము సాల్వ్ చేయలేను అనే విషయాన్ని ఫైనల్ గా అఫీషియల్ గా కాకుండా హీరో ద్వారా సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఇది. ఒకటి అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా పర్సనల్ గా కొన్ని రూమర్స్ కావచ్చు, కొన్ని ఫేస్ చేసిన హీరోయిన్ ఆమె. సో ఆమెకి మీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఆమె? చాలా చాలా అంటే నేను ఫస్ట్ ఆవిడకి ఫోన్ లో చెప్పానండి, తర్వాత ఆవిడ పిలిపించుకుని మొత్తం అంతా సినిమా మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చెప్పన్నారండి. నా క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది అన్నారు. బట్ డ్రైవ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చెప్పండి, నేను క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను రివీల్ చేయలేను, కానీ ఆవిడ సింగిల్ సిట్టింగ్ లోనే మనం చేస్తున్నాం అని చెప్పారు. వేరే సినిమా డేట్స్ ఉన్నప్పుడు కూడా నాకు డేట్స్ ఇచ్చి నాకు సెట్ లో కూడా చాలా కోఆపరేట్ చేసి, నాకు కూడా చెప్పానండి, చాలా సఫర్స్ మేము ఆవిడ ఉన్నప్పుడు పడ్డాము. అంటే ఆవిడ వల్ల కాదండి, వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల జనరేటర్ వెళ్ళిపోవడం, ఇక్కడేమో ఒక దగ్గర షూటింగ్ చేస్తుంటే వేరే పోలీసులు వచ్చి వాళ్ళ ఆవిడ సాంగ్లు ఉన్నాయి. బట్ ఒకటి చెప్పాల్సిందంటే ఇందాక మీ సాంగ్ చూసే చాలా బాగుంది. డే 2 అండి, మాకు అక్కడ సౌండ్ పొల్యూషన్ ప్రాబ్లం వల్ల ఇంత స్పీకర్ లో ప్లే చేస్తే డాన్స్ చేశారండి ఆవిడ. అసలు మీకు ఎక్కడా తెలియదు అది. ఆ రోజు షూటింగ్ ఆగిపోతే నాకు 10 lakhs లాస్ వస్తుందండి. ఆ రోజు షూటింగ్ ఆగితే 10 లక్షలు లాస్ వస్తుంది. నేను బట్ ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళందరికీ అదంతా అనవసరం, మీరు ఫేస్ చేయాలంటారు. కానీ 2 గంటలకి అక్కడ ప్రాబ్లం అయితే నైట్ 2 o'clock అండి, ఇలా మేడం ఇది అని చెప్తే సరే నేను ఆల్రెడీ 5 రోజులు ప్రాక్టీస్ చేశారు అప్పటికి సాంగ్, నేను స్పీకర్ లో ప్లే చేయండి అని చెప్తే నాకు ఆ రోజు దేవతలాగా అనిపించారు ఆవిడ. అట్లా సుదర్శన్ గారు హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, చాలా మంచి స్టోరీ చూస్ చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. సో అంటే ఇప్పుడు రూమర్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? యాజ్ ఇప్పుడు మీరు డెబ్యూటెంట్ గా మీపై రూమర్స్ వస్తే మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నా మీద రూమర్స్ వస్తే అంటే నాకు అర్థం కాలేదు. అంటే కాన్సెప్ట్ రూమర్ కదా, సో రూమర్స్ ఏమైనా వస్తే ఎలా తీసుకుంటారు మీరు? చాలా క్యాజువల్ గా తీసుకుంటారు, లైట్ గా తీసుకుంటారు. డైరెక్టర్ గారు సార్, టీజర్ చూసుకుంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీలా అనిపించింది. అంటే ఆ టీజర్ చూసిన తర్వాత డోలెక్కింది అనే సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, అది దానికి స్పెషల్ రీజన్ ఏంటి? అలాంటి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అండి. ఈ సినిమాలో మా హీరో గారి ఛానల్ పేరు, హీరో పేరు క్యారెక్టర్ పేరు లక్కీ అండి, అతని ఛానల్ పేరు డూ లక్కీ, అంటే చెయ్యి ఎక్కువ మోర్ వీటి సబ్స్క్రైబ్. సో అట్లాంటి క్యారెక్టర్ అతను ఒక సక్సెస్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ ఛానల్ పేరు డూ లక్కీ అది అండి, అది దో లక్కీ కాదు అది. లేదండి లేదు, అది కావాలనే పెట్టారు, జూన్ లో వచ్చింది. అవునండి, లేదండి అది మాస్టర్ కంపెనీ. అది సాంగ్ లో ఏంటంటే అంటే దోలెక్కి అని వచ్చి లాస్ట్ లో వచ్చి ఏంట్రా దోలెక్కి అని కూడా అంటే ఇట్స్ నాట్ దోలెక్కి కాదురా బాబు, అది దోలెక్కి అని అప్పుడు లాస్ట్ సాంగ్ కాన్సెప్ట్. అంటే కంటెంట్ కూడా కొంచెం ఆ కంటెంట్ లో తీసుకుందేలేండి, అంటే సినిమా కంటెంట్ కూడా కొంచెం వైరల్ చేయాలని అందరూ తపన పడతా ఉంటారు కదండి. అట్లా మీరు సినిమా చూసినప్పుడు అది ఎక్కడ మీకు అభ్యంతకరంగా అనిపించదు. రవికిషోర్ గారు, సెలబ్రిటీ అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఇద్దరు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు చెప్తున్నారు, కానీ మిస్టర్ అనే ట్యాగ్ తగిలించడానికి రీజన్ ఏంటి? సెలబ్రిటీ అనే టైటిల్ దొరక్క ఏంటి? ఒక రకంగా అదే సార్, మాకు వేరే వాళ్ళు చేసుకుని ఉన్నారు, వాళ్ళు ఇవ్వకపోయేసరికి మిస్టర్ అని చేయించాం, తర్వాత వాళ్ళు డ్రాప్ అయ్యారు, మళ్ళీ మార్చుకోవడానికి అమౌంట్ లేవు, ట్రాన్సాక్షన్ అంటే చిన్న సినిమా కదా అంతవరకు ఇవ్వలేక అట్లా. డైరెక్టర్ గారు, ఇంకోటి ఈ సినిమాలో మీ స్వేచ్ఛ ఎంతవరకు ఉంది, మీ నేరం ఎంతవరకు ఉంది? నాకు స్వేచ్ఛ 100% ఉందండి, యాజ్ హీరో గారు అవనియండి, ప్రొడ్యూసర్ గారు 100%. ఈ సినిమా రిజల్ట్ పైన నాదే బాధ్యత. అంటే నేను అడుగుతుంది ఏంటంటే స్టోరీలో మీకు తెలిసిందే మొత్తం చెప్తున్నారు, తెలియదు కూడా ఏమైనా చెప్తున్నారు? తెలియని విషయం అయితే చెప్పట్లేదండి, పూర్తిగా తెలిసే చెప్తున్నాం, అంతా పూర్తిగా నాలెడ్జ్ తోనే, పూర్తి అవగాహనతోనే తెలిసే చెప్తున్నాం. ఇక తెలియని ఎవరైనా చెప్తే మళ్ళీ అది తప్పైతే ఎక్స్క్యూజ్ చేయమని అడగాలి. ఓకే అండి, విషయాలు. డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాణి అండి.
సో ఇండస్ట్రీలో ఎవరైనా టాప్ రైటర్స్ ఉన్నారు అంటే పరుచూరి బ్రదర్స్ అని చెప్పాలి. సో వారికి మీరు స్టోరీ నెరేట్ చేసినప్పుడు వారి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది అండ్ ఎలా ఒప్పించగలిగారు మీరు? ఈ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి. నేను ఫస్ట్ హీరో గారికి చెప్పాను కథ. చెప్పిన తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ తాతగారికి ఇవ్వండి, తాతగారు చూసి ఏమన్నా ఉంటే మాట్లాడతారని చెప్పారు. నేను అట్లా ఇచ్చిన తర్వాత ఆయన కూర్చుని పెద్ద ఆయన దగ్గర కూర్చుని అసలు ఆయన ఒక లైబ్రరీ అండి సినిమా గురించి. నా సినిమాకు ఉపయోగపడేవి అండ్ నా జీవితానికి ఉపయోగపడేవి చాలా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒక రకంగా నేను కూడా ఆయనకి ఏకలవ్య శిష్యుని లాంటి అది నా లైఫ్ లో మర్చిపోలేని ఒక సినిమా పరంగా నాకు ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఆయన కథ గురించి కూడా నన్ను అడిగారు, ఏం చేస్తావు క్లైమాక్స్ అని. నా వల్ల అవ్వట్లేదండి, మీరే చెప్పాలని కూడా అన్నాను నేను అప్పుడు. సో నేను ఏదైతే ఆయనకి చెప్పానో, ఆయన ఏదైతే నాకు బుక్ పైన సంతకం పెట్టించారో అది నేను ప్రజెంట్ చేశానండి. నేనైతే ఈ సినిమా పరంగా 100% హ్యాపీగానే ఉన్నాను. పెద్ద ఆయనకి కూడా నేను ప్రివ్యూ చేశానండి సురేష్ లో. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు వచ్చి చూశారు. గోపాలకృష్ణ గారు కూడా చాలా అప్రిషియేషన్స్ ఇచ్చారు బయటకు వచ్చాక. కొన్ని మాటలు కూడా చెప్పారు, నా లైఫ్ లో మర్చిపోలేను. తొందరలో ఇంకో ఫంక్షన్ లో అందరితో మళ్ళీ మేము ముందుకి వస్తానండి. ఓకే సార్. సుదర్శన్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ ఏ హీరో అయినా ఇప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు, పవర్ స్టార్ గారు కావచ్చు, ఎవరైనా ఫ్యామిలీ స్టోరీతో కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ స్టోరీతో అలా వస్తారు. సో మీరు పర్టికులర్ గా ఈ స్టోరీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఒక విషయం అండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా, ఆయన కూడా హ్యాపీ బర్త్డే. అలాగే ఈ రోజు హరికృష్ణ గారి బర్త్డే కూడా, ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి. సో అంటే ఎవరైనా ఫస్ట్ స్టోరీ అంటే ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో ఏదైనా లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ స్టోరీ కానీ ఇలా వస్తూ ఉంటారు కదా. సో ఈ స్టోరీని మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను చెప్పాను కదండి ముందే, కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం, మంచి సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అంటే దీనిలో కథకి ప్రాధాన్యత ఉంటుంది. మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా హీరో గెలుస్తాడా, హీరోయిన్ గెలుస్తాడా, విలన్ గెలుస్తాడా ఏంటి అనేది, కథ గెలుస్తుంది. అలాంటి స్క్రిప్ట్స్ చేయాలనేది నా కోరిక. డైరెక్టర్ గారు చెప్పండి. సో పోస్టర్ అయితే చాలా బాగుంది అండ్ దాంట్లో చూసుకుంటే లైవ్ అండ్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం పెట్టారు. అండ్ దీని రిలేటెడ్ చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించి ఉంది, యూట్యూబర్ నుండి సెలబ్రిటీ వరకు జరిగే పాయింట్స్ ని తీసుకుంటూ వస్తున్నారు. సో మీ రియల్ లైఫ్ లో ఎలాంటిదైనా ఇన్సిడెంట్ జరిగిందా, అంటే సోషల్ మీడియాకి సంబంధించి కామెంట్స్ కానీ ఇలాంటివి? లేదండి, నేను అంతకుముందు చేసిన డెమో ఫిల్మ్ కూడా అన్ని కామెంట్స్ మంచిగా ఉన్నాయి. అట్లా ఎవరు నన్ను టార్గెట్ చేయలేదు. ఎందుకంటే నేను కంటెంట్ ని ప్రజెంట్ చేస్తానండి, ఎవరిని బాధ పెట్టేలా ఉండదు. పర్సన్స్ ని బాధ పెడతాను, వ్యవస్థలను కాదండి. అంటే అన్ని వ్యవస్థల్లోనే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నట్టుగానే కొన్ని వ్యవస్థల్లో కొంతమంది ఓవర్ గా బిహేవ్ చేసి ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేస్తుంటారు. వాళ్ళని సఫర్ అయ్యాను కాబట్టి ఎదుటి వాళ్ళని చూసి నేను, నా పర్సనల్ కాదండి, నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమాని అండి. ఆ లైఫ్ లో చూసినవి, ఆయన పడ్డవి అన్ని కూడా నేను యాజ్ ఎ జన సైనికుడికి చాలా బాధపడ్డానండి. అవి కూడా నన్ను ఇన్స్పైర్ చేశాయి ఈ కథ చేయండి. అట్లా అంటే ఆయన బర్త్డే రోజు అండ్ మీ హీరో బర్త్డే రోజు ఒకే రోజు అంటే కలిసి వచ్చాయా, లేకపోతే మీరు పెట్టాలని పెట్టారా? బర్త్డే నేను ఎక్కడ పెట్టగలండి. బర్త్డే కాదు, ఆధార్ కార్డు ఏమైనా పంపమంటారా? టీజర్ లాంచ్ అన్నాను. టీజర్ లాంచ్ అయితే మా హీరో గారి కోసం అండి, పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, మా హీరో గారికి. మాకు ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి మాకు కలిసి వచ్చింది అట్లా. ఇంకొకటి మీడియా ముఖంగా మా పాయకరావుపేట నియోజకవర్గం తరపున, పెటాపురం నియోజకవర్గం తరపున, జన సైనికుల తరపున పవన్ కళ్యాణ్ గారికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. నేను మా అమ్మగారిది మా అత్తగారిది అనమాట, పిఠాపురం. అట్లా డైరెక్టర్ గారు. ఇంకొక విషయం అండి, చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు వచ్చారు. వీళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న జర్నలిస్టులు కూడా చాలా మంది వచ్చారు. అందరికి చాలా థ్యాంక్స్. అందరికన్నా ముందు మూర్తి గారు వెళ్ళిపోయారు, ఆయనకి సారీ చెప్తాం అనుకున్నాను. ఏం పర్వాలేదు, అందరికి చాలా డైరెక్టర్ గారు చెప్పండి. సో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఆ హీరో గారు సుదర్శన్ గారు ఈజ్ ఫస్ట్ చాయిస్, లేకపోతే ఈ కథకు వేరే యాక్టర్స్ అనుకున్నారా? లేదండి, అసలు ఈ సినిమా స్టార్ట్ అయిందంటే హీరో గారి వల్ల. ఎందుకంటే ఆయన కథ చెప్పిన తర్వాత నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళా. నాకు వేరే హీరోలు ఎవరిని కూడా నేను టచ్ చేయలేదండి. ఎందుకంటే ఈ కథకి నాకు ఈయన వేరే దగ్గర చూసిన తర్వాత జనరల్ కాల్ చేసి ఒక కథ చెప్తానంటే, ఈయన కథ అంటే ముందు పాయింట్ నిజంగా చెప్తున్నా, నా తర్వాత చాలా మందిని పంపించే కానీ కథ పాయింట్ నచ్చాలి ఆయనకి. అసలు కొత్తగా ఉండాలి కథ, హీరో అని నమ్మే ఒక హీరో దొరికాడండి మనకి. అట్లా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. హీరో గారు సార్
కిషోర్ గారు సరే చెప్పండి. టీజర్ లో లేడీ సెలబ్రిటీ గురించి పాయింట్ చెప్పారు, రేపుకి గురి అయిందని చెప్పి. సో టైటిల్ ఏమో మిస్టర్ సెలబ్రిటీ అని పెట్టారు, డిఫరెన్స్ ఏంటి? అది ఇందాక చెప్పానండి, అది నాకు ఇష్యూ నాకు అవ్వలేదు, వేరే వాళ్ళు చేసుకుని ఉండడం వల్ల, నేను అంత డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మిస్టర్ అని యాడ్ చేశా. బట్ హీరో మీద నడుస్తుంది కథ అంతా, బట్ అందరూ సఫర్ అయిన వాళ్ళని చూపించానండి. నాకు దొరక్క టైటిల్ నేను మిస్టర్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. హీరో గారు ఇక్కడ సార్, అంటే తాతయ్య గారు చాలా మంది పెద్ద స్టార్స్ తో వర్క్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్ ఏమైనా సీనియర్ యాక్టర్స్ తో వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రమోషన్? సార్ ఇది కేవలం తాతగారు నన్ను పరిచయం చేయడం వరకే అనే ఇదే అండి. తర్వాత చాలా ఈవెంట్స్ ఉంటాయి, అందరూ వస్తారు అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హీరో గారు సార్, ముందుగా మీకు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. టీజర్ అయితే చాలా బాగుంది సార్. దీంట్లో డైరెక్టర్ గారు, దీంట్లో నాజర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు అతనికి సార్ కి ఎలా చెప్పి కథ మీరు ఒప్పించారా ఈ క్యారెక్టర్ ని? ఈ కథలో కూడా ఈ సఫర్ అయిన పర్సన్ లో ఇంకొక పర్సన్ అండి ఆయన. అంటే ఆయనకు కూడా కథ చెప్పగానే ఈ పాయింట్ మీద మనకి రావాలి, జనాలకు తెలియాలని ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇందులో ఒక సైంటిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారండి. మీకు సైంటిస్ట్ అన్నకి ఎవరు గుర్తొస్తారో అందరికీ తెలుసు, ఎవరైతే సఫర్ అయ్యారో కూడా తెలుసు. అలాంటి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఆయన మనకి అనిపిస్తారండి. పాత్ర నచ్చి ఒప్పుకున్నారు. బట్ నేను ఏదైతే అనుకున్నా దానికి ఎక్కువ డబుల్ మనకు అవుట్పుట్ వచ్చింది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.